హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ టైమ్. ఈరోజు రెసిపీ హెల్తీగా డైట్ చేస్తూ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి క్విక్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఓవర్ నైట్ ఓట్స్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. రోల్డ్ ఓట్స్, ప్రోటీన్ పౌడర్, చియా సీడ్స్, ఆల్ సీడ్స్ పౌడర్. ఆల్ సీడ్స్ పౌడర్ అంటే ఏం లేదండి, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకోవడమే. ఇంకా ఫ్రూట్స్. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. 5 టేబుల్ స్పూన్ ఓట్స్. ఇది 1 పర్సన్కి కరెక్ట్గా సరిపోద్దండి. మీరు ఎంతమంది తింటారనే దాన్ని బట్టి మీ క్వాంటిటీ మీరు తీసుకోండి. ఇప్పుడు నేను 1 పర్సన్కి చేస్తున్నాను కాబట్టి 5 టేబుల్ స్పూన్ ఓట్స్ తీసుకున్నాను. ఇవి రోల్డ్ ఓట్స్. నేను యోగా బార్ వాడుతున్నాను, మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చు. ఇంకా 1 స్కూప్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్. ఇక్కడ నేను ప్రోటీన్ పౌడర్ చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు, ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. మీకు అవసరం లేకపోతే స్కిప్ కూడా చేయొచ్చు, ఆప్షనల్. వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆల్ సీడ్స్ పౌడర్. ఇందాక చెప్పాను కదండి ఎలా చేసుకోవాలనేది. ఆ క్వాంటిటీలో చియా సీడ్స్ అనేవి కొంచెం తగ్గించండి, బికాస్ మనం ఆల్రెడీ చియా సీడ్స్ యాడ్ చేసుకుంటాం కాబట్టి మనం పౌడర్ చేసుకునేటప్పుడు ఆ సీడ్స్ క్వాంటిటీస్లో చియా సీడ్స్ కొంచెం తక్కువ క్వాంటిటీనే తీసుకుని పౌడర్ చేసుకోండి. ఇంకా 2 టేబుల్ స్పూన్ చియా సీడ్. ఈ మూడిటిని కూడా ఎలాంటి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. ఎలాంటి ఉండలు కానీ ఏమీ లేకుండా మిక్స్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. నాకైతే ఇది ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. సేమ్ నాకు ఫ్రూట్ కస్టర్డ్ తిన్న ఫీలింగ్ వస్తుందండి. మీకు కూడా తినగా అలవాటు అయిపోద్ది. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఇది వెయిట్ లాస్కి చేస్తున్నాను కాబట్టి వాటర్ యూజ్ చేస్తున్నాను, మీరు మిల్క్ అనే యూజ్ చేయొచ్చు, లేదంటే హాఫ్ మిల్క్ హాఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు కోకోనట్ మిల్క్ కానీ, ఆల్మండ్ మిల్క్ కానీ, బఫెలో మిల్క్ కానీ, మీ చాయిస్ ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసుకున్నాను. దీన్ని నీట్గా ఎలాంటి లంప్స్ లేకుండా ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. ఓట్స్ మనకి తొందరగానే సోక్ అయిపోతాయండి, కానీ చియా సీడ్స్ అనేది మనం లంప్స్ లేకుండా కలుపుకుంటేనే అన్నీ ఈవెన్గా సోక్ అవుతాయండి. అండ్ దెన్ మనం లిడ్తో కవర్ చేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. మార్నింగ్ దీన్ని ఓపెన్ చేసి చూస్తే ఓవర్ నైట్ సోక్ అయిన ఓట్స్ ఇలా ఉంటాయండి. ఇప్పుడు మనం తీసుకున్న ఫ్రూట్స్ని నీట్గా చాప్ చేసుకుని, నేను ఇక్కడ బనానా, గ్రేప్స్, పొమగ్రనేట్ తీసుకున్నాను. మీరు ఇవే ఫ్రూట్స్ యాడ్ చేయాలని ఏం రూల్ లేదండి. మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు, సీజనల్ ఫ్రూట్స్ కానీ మీ చాయిస్ ఆఫ్ ఫ్రూట్స్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు అండి. అలానే ఫైనల్గా సమ్ చాప్ సీడ్స్ అండ్ నట్స్ ఏమన్నా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. అంతేనండి. ఎంజాయ్ యువర్ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్. దీని బెనిఫిట్స్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.